తన సినిమా ప్రపంచంలో అడిగిరి ఈరోజు మార్కాండ ద్వారా తన విశ్వరూపాన్ని చూపించిన వ్యక్తి డాక్టర్ బ్రహ్మానందం. సార్ 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 ఇక్కడ సార్ గుంటూరు జిల్లాలో పుట్టి లక్ష్మీ నరసవ నాగలింగాచార్య గారులకు ఒక ముద్దుల తనయుడై తెలుగు లెక్చరర్ గా పనిచేసి ఈనాడు విశ్వవిఖ్యాతంగా ఎదిగి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఒక గొప్ప లక్షణాన్ని పెరిగిపుచ్చి తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసి 5 అవార్డులు నేను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆయన కోరుకున్న విషయం మనందరం తెలుసు. ఆయన ఎప్పటి వరకు నవ్విస్తాడంటే ఎందుకంటే ఈనాడు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి అందించిన వ్యక్తి మాట్లాడాల్సి ఇది వేరే రేట్ కదా. మరి ఈరోజు కొత్తగా ఇనాగ్రేషన్ బొంబాయి క్లాత్ హౌస్ జరగడం జరిగింది. మరి మన సినీ నటుడు కమెడియన్ బ్రహ్మానందం గారి యొక్క చేతుల మేరగా ఈరోజు రిబ్బన్ కటింగ్ ప్రారంభోత్సవం స్టార్ట్ చేసుకున్నారు. మరి దానికి కూడా మేము మా తోటి కౌన్సిలర్స్ అందరం కూడా ఈరోజు పాల్గొన్నాము. మరి మా పురపాలక సంఘం కామారెడ్డి కౌన్సిలర్స్ తరఫున అలాగే కామారెడ్డి పట్టణ ప్రజలందరి తరఫున కూడా బొంబాయి క్లాత్ హౌస్ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలా. ప్రతి ఒక్క కామారెడ్డి పట్టణ ప్రజలే కాకుండా వివిధ ప్లేసెస్ నుంచి కూడా వచ్చి మరి షాపింగ్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బొంబాయి క్లాత్ హౌస్. థ్యాంక్ యూ. ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం చెప్తున్నాను. కామారెడ్డి నగరమే కాకుండా కామారెడ్డి జిల్లా ప్రజలందరికీ నమస్కారం చెప్తున్నాను. గత 73 సంవత్సరాలుగా వాళ్ళు మాకు అందిస్తున్న ఆదరణ, ప్రేమ, ఆశీర్వాదాలు మాకు నిరంతరం లభించాలని, ఇంకా ముందు ఇంకా వారి ఆశీర్వాదాలు, ప్రేమ మా పట్ల వారికి ఆశీర్వాదాలు మరింతగా తెలియాలని చెప్పి వారి సేవలో మేము ఎప్పుడు ఉంటామని చెప్పి అందరికీ మనం చేసుకుంటాం. వచ్చిన బ్రహ్మానందం గారు చైర్పర్సన్
గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారితో వచ్చిన కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నాకు వ్యవస్థలో సహకరించిన కామారెడ్డి పోలీసు వీళ్ళకి సిఐ గారికి అందరికీ ట్రాఫిక్ వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.